హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సాక్షి సంతకం పెట్టమని బాలుని అడిగిన కల్పన అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనోజ్ కల్పనని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎస్ఐ గారికి మొత్తం చెప్తూ ఉంటాడు. అప్పుడు కల్పన నేను డబ్బులని తీసుకోలేదు ఎస్ఐ గారు అని పైగా మనోజ్ మీదే నిందలు వేస్తూ ఉంటుంది. అప్పుడు మనోజ్ సాక్ష్యాధారాలతో సహా ఎస్ఐ గారికి కల్పన తన దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా చూపిస్తాడు. అప్పుడు ఎస్ఐ గారు ఏంటమ్మా నువ్వు ఇతని మీదే నిందలు వేస్తున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నట్టుగా చాలా క్లియర్ గా ఉంది, మర్యాదగా నువ్వు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులని వెనక్కి తిరిగిస్తావా లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకోమంటావా అని అంటారు. అప్పుడు కల్పన అమ్మో నేను ఇంకా తప్పించుకోవడానికి అస్సలు ఛాన్స్ లేదు, ఇప్పుడు కనుక నేను డబ్బులని కట్టకపోతే నేను వెళ్ళేది కెనడాకి కాదు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు కడతానని చెప్పు అని అంటుంది. అప్పుడు కల్పన సరే కడతానని చెప్పండి అని కోపంగా అంటుంది. అప్పుడు ఎస్ఐ గారు సరేనమ్మా నీకు సంబంధించిన లాయర్ని పిలిపించు, నువ్వు వీళ్ళ దగ్గర డబ్బులని తీసుకొని వీళ్ళని మోసం చేసి పారిపోయినట్టుగా నీ మీద కేసు ఫైల్ అయింది, అందుకే నీ లాయర్ని తీసుకొని వచ్చి మొత్తం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అని అంటారు. అప్పుడు కల్పన అలాగే ఎస్ఐ గారు అని వెంటనే కల్పన తన లాయర్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తుంది. అప్పుడు కల్పన వాళ్ళ లాయర్ కల్పన చెప్పినట్లుగా డాక్యుమెంట్స్ అన్నిటినీ రెడీ చేసి స్టేషన్ కి వస్తారు. అలా లాయర్ గారు డాక్యుమెంట్స్ అన్నిటినీ ఎస్ఐ గారికి సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఎస్ఐ గారు సరేనమ్మా నువ్వు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానన్నావు కాబట్టి మీ లాయర్ గారు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు, కానీ సాక్షి సంతకం ఒకరిది కావాలి, ఎవరో ఒకళ్ళ చేత సాక్షి సంతకం చేయించుకొని తీసుకురామ్మా అని అంటారు. కల్పన పెట్టుకున్న లాంటి జేడీ అమన్ మెన్ ఉమెన్ బాలీ గోల్డెన్ స్టడ్స్ స్టైలిష్ హూప్ క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కల్పన ఏంటి సార్ సాక్షి సంతకం చేయాలా, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ మనోజ్ తప్ప, మనోజ్ నా కోసం సాక్షి సంతకం పెడతావా అని అంటుంది. అప్పుడు ఎస్ఐ గారు కేసు పెట్టిందే ఆయన అయితే ఆయన సాక్షి సంతకం ఎలా పెడతారమ్మా, ఆయన సంతకం చెల్లదు అని అంటారు. అప్పుడు లాయర్ గారు పదండి మేడం బయట ఎవరో కళ్ళు దొరుకుతారు, ఎవరో కళ్ళ చేత సాక్షి సంతకం పెట్టిద్దాం అని లాయర్ గారు కల్పనని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. బాలు మీనా కాల్ చేయగానే వెంటనే చాలా హడావిడిగా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అలా మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. మీనా బాలుని చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు బాలు ఏ మీనా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు, నేను వచ్చేసాను కదా, ఇక నేను చూసుకుంటాను, బండిని నేను విడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు. అప్పుడు మీనా అది కాదండి, మీరు నా చేత మన ఇంటి ముందు పూల కొట్టుని పెట్టిస్తే కార్పొరేట్ వాళ్ళు ఆ కొట్టుని తీయించేశారు, నా బాధని చూడలేక మీరు నా పూల వ్యాపారం కొనసాగాలి అని బండిని కూడా కొన్నారు, కానీ ఇప్పుడు నేను నాకు తెలియకపోవడం వల్ల నో పార్కింగ్ లో నేను పెట్టడం వల్ల ఆ బండిని కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారండి, ఎందుకండి మనకే ఇలా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాలు మనకే జరగడం కాదు, నో పార్కింగ్ లో ఎవరు పార్క్ చేసినా కానీ అది ఎవరి బండి అయినా కానీ పోలీసులు అలానే తీసుకెళ్తారు మీనా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని లోపలికి వస్తూ ఉంటాడు. అలా బాలు వస్తూ ఉంటే బాలుకి కల్పన తన లాయర్ ఎదురవుతారు. అలా బాలు కల్పనని అక్కడ చూసి మేడం మీరేంటి ఇక్కడ అని అంటాడు. అప్పుడు కల్పన మంచి టైంకి వచ్చావు బాలు, నేను ఒక ల్యాండ్ ని కొంటున్నాను, నాకు సాక్షి సంతకం కావాలి, నాకు సైన్ చేస్తావా అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.